అందరికీ నమస్కారం. ఈరోజు బివిఎస్ రామారావు గారు రచించిన 'గోదానం' కథను విందాము. అదేంటత్తయ్య పెరట్లో కూర్చున్నారు? మీరు పక్కన కూర్చోకపోతే ఈ ఒడియాలు ఎండవా ఏమిటి? ఏసీ గదిలో మరీ చలేస్తే ఇలా వచ్చి కూర్చున్నాను. ఏమిటే చేతిలో ఆ కార్డు? ఎవరు రాశారేమిటి? మీకే వచ్చింది. గొల్లెపాలెం నుంచి జోగినాథం గారు రాశారు. ఏం రాశాడో చదివి చెప్పు. నాకు అక్షరాలు కనపడి చావడం లేదు ఈ మధ్య. మొన్న శనివారం నాడు పేరూరు అగ్రహారం వెళ్ళి గౌరీపతి శాస్త్రి గారిని కలిశారట. గౌరీ కులాసాగానే ఉందని చెప్పారట. చెప్పారట ఏమిటే వాడి మొహం మండ. వాడు స్వయంగా దాన్ని చూసి రాలేదా? చూసే ఉంటారత్తయ్య. కంగారులో అలా రాసుంటారు. ఇంకేం రాశాడు? గౌరీ 2 పూట్లా కలిపి పట్టుమని తవ్వెడు పాలైనా ఇవ్వడం లేదుట. దాని పాల రాబడి కన్నా మేత ఖర్చు ఎక్కువైపోతోందని గోడు పెడుతున్నారట ఆ గౌరీపతి శాస్త్రి గారు. ఏడిశాడు. గౌరీ మేత కోసమని చెరువు కింద మాగాణి ఎకరమన్నర రాసిచ్చాను వాడికి. ఇంకా ఏమిటి సింగినాదం? అదనంగా నెలకి 150 రూపాయల వరకు అవుతున్నాయని చెప్పారట శాస్త్రి గారు. ఓ 6 నెలలకి సరిపడే పైకం పంపిస్తే స్వయంగా వెళ్ళి ఆయనకిచ్చొస్తానంటున్నారు జోగినాథం గారు. మధ్యలో వీడి బోడి నిర్వాకం దేనికి? కమిషన్ కొట్టడానికి కాకపోతే? పంపేదేదో ఆ గౌరీపతికే పంపిస్తాం. అది పాయింటే అత్తయ్య. అయినా నాకీ జోగినాథం గాడి మీద నమ్మకం పోయిందే. వారానికోసారి పేరూరెళ్ళి గౌరి యోగక్షేమాలు కనుక్కుని ఓ కార్డు ముక్క నాకు రాయడం కోసం ఆ పీనుక్కి సాలుకి 25 బస్తాలిస్తున్నాను. వాడి మొహం మండ. నెలకో కార్డు ముక్కేనా వేయడం లేదు. చూస్తూ ఉండు. ఆ వెధవ పురుగులు పట్టిపోతాడు. పోనిద్దరు. ఎవళ్ళ పాపాన వాళ్ళు పోతారు. మీరేం అనుకోకపోతే ఒక్కటడగనా అత్తయ్య? నువ్వేం అడగదలుచుకున్నావో నాకు తెలుసు. ఆ ఆవుని దానం ఇచ్చేశారు కదా! దాని మీద ఇంకా ఎందుకు అంత ఇది అనేనా? దానం ఇచ్చేసిన దాని మీద ఇలా అనుబంధం పెంచుకోకపోతే ఆ దానఫలం దక్కదంటారత్తయ్య. అది మామూలు ఆవుటే మా పుట్టింటారు పసుపు కుంకాలతో ఇచ్చిన లక్ష్మి సంతతి గౌరి. లక్ష్మి నా తోబుట్టువు లాంటిది. దాని బాగోగులు చూడకుండా ఎలా ఉండగలను చెప్పు? దానికేమైనా జరిగితే గోదానం మాట అలా ఉంచు. గోహత్యా పాతకం చుట్టుకుంటుంది నాకు. అలాంటప్పుడు మీ అబ్బాయి గారు చెప్పినట్లు మాదాపురం పూజారి గోవర్ధనాచారి గారికి దానం ఇవ్వవలసింది. ఆయన ఉంటున్న రామాలయం మన ఫ్యాక్టరీ పక్కనే ఉంది. కారులో వెళ్తే అరగంట ప్రయాణం. మనం ఎంచక్కా వారానికోసారి మాదాపురం వెళ్ళి గౌరిని చూసొచ్చేవాళ్ళం. ఆ చేత్తోనే రామాలయాన్ని కూడా చూసినట్టుండేది. రాముల వారిని దర్శించినట్టు ఉండేది. ఆ పూజారి కొడుకు కులం తక్కువ దాన్ని చేసుకున్నట్ట. అలాంటి వాళ్ళకి దానం ఇస్తే మహాపాపం. పైగా బెడిసి కొడుతుంది కూడా. అంతా మీ చాదస్తం. అయినా అసలు విషయం నాకు తెలుసులెండి. మీ అబ్బాయి గారి మాట వినకూడదనే మీరలా చేశారు. లేకపోతే ఎక్కడో అమలాపురం అవతలున్న పేరూరులో ఉన్నాయన్ని ఇంత దూరం పిలిపించి దానం ఇస్తారా ఎవరైనా? మీ అబ్బాయి గారు చెప్పేది మీరు వింటే మీకు నామోషి. అందుకే ఇలా చేశారు. అవునే, వాడి మాట నేనెందుకు వినాలి? జన్మలో నా మాటలేవైనా ఎప్పుడైనా విన్నాడా వాడు? నిక్షేపం లాంటి 100 ఎకరాల సరుగుడు తోట వద్దురా మొర్రో అంటే అమ్మి పారేశాడు. ఏటా 10,000 వద్దన్నా వచ్చి పడేవి. ఆ పర్ర అమ్మేసి ఫ్యాక్టరీ కట్టించారాయన. నెలకి 1,00,000 రూపాయలు నికర లాభం తెచ్చిపెడుతోందా ఫ్యాక్టరీ. సరే, దాని సంగతి వదిలేయి. గొల్లెపాలెంలో మండువా లోగిలి, భీమవరంలో డాబా ఇల్లు పిత్రార్జితంరా బాబు. అమ్మి తగలే ఎకరం అంటే విన్నాడా? అమ్మి పారేశాడు. ఆ పాతిళ్ళు పోతే పోయాయి గాని ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించారు కదండి ఈ హైదరాబాదులో. ఏమి హైదరాబాదో, పేరు గొప్ప ఊరు దిబ్బాను. ఆవుని మేపడానికి కాస్తంత పచ్చిక బయలు లేదు. ఆవు హాయిగా ఊళ్ళో తిరిగి రావడానికి అన్నీ అడ్లే. దెయ్యం లాంటి బస్సులు, లారీలు, పైగా పోలీసులు. అసలిది ఊరు కాదే, నరకం. నువ్వెన్నైనా చెప్పు, ఈ హైదరాబాదు మన గొల్లెపాలెం ముందు దిగదుడిపే. సరే, అలాగే అనుకోండి. ఇంతకీ ఆ జోగినాథం గారి సంగతి తేల్చి చెప్పలేదు మీరు. ఇందులో తేల్చడానికి ఏముంది? ఆ గౌరీపతి శాస్త్రికి 1000 రూపాయలు మనీ ఆర్డర్ పంపమను నీ మొగుణ్ణి. అలాగే. ఇదిగోనే మర్చిపోయాను. ఈ కాసిని వడియాలు వేయించి రాత్రి భోజనంలో వడ్డించు నీ మొగుడికి. ఎండి ఎండని వడియాలంటే చెవి కోసుకుంటాడు సన్నాసి. అలాగే అత్తయ్య. వడియాలు బావున్నాయి.
ఇంగువ పాలు కరెక్ట్‌గా కుదిరింది. అది మీ అమ్మగారి చేతి మహిమ. అమ్మే స్వయంగా ఒడియాలు పెట్టిందంటే నాకేదో టెండర్ పెట్టబోతోందన్నమాట. టెండర్ అంటే జ్ఞాపకం వచ్చింది. రేపు అర్జెంటుగా గౌరీపతి శాస్త్రి గారికి ₹1000 మనీ ఆర్డర్ కట్టించండి. ఎవడే ఆ శాస్త్రి? మీ అమ్మగారు గోదానం ఇచ్చిన పేరూరు అగ్రహారం ఘనపాటి. ఏడిసినట్టే ఉంది. ఆ ఆవుని హైదరాబాద్‌కి తేవద్దు మొర్రో అంటే తెచ్చిపెట్టింది. అది తిరగక, అరగక నానా హింసలు పడుతూ ఉంటే చూడలేక మన గుడి పూజారి గోవర్ధనాచారికి దానం ఇచ్చేయమంటే, గోదానానికి అతనెంత మాత్రం తగడని ఎక్కడో ఉన్న పేరూరు పంతుల్ని పిలిపించి తడిసి మోపెడు చేసింది. దాంతో వదిలిపోయిందంటే తర్వాత బోలెడు తంటాలు పెట్టింది. ఆవు మెయింటెనెన్స్‌కి భూమి, ఆ ఆవు యోగక్షేమం కోసం ఉత్తరాలు రాయటానికి ఏడాదికింత అని అరణం. ఇదంతా నాకు నచ్చలేదు సుమీ. నేను మనీ ఆర్డర్ కట్టనన్నానని చెప్పు. అలాగే చెప్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పి రమ్మన్నారుగా, చెప్పొస్తాను. అబ్బా! కొంగు పట్టుకు లాక్కండి. చిరిగిపోతుంది. కొంటె చేష్టలు మీరును. పెద్దావిడ ఇంట్లో ఉందన్న ఇంగితం కూడా లేదు. పెద్దావిడ జీవితంలో ఒక మంచి పని చేసిన మాట నిజం. ఏమిటో అది? పంచకళ్యాణి లాంటి నిన్ను నాకు కట్టబెట్టడమే. మీ తల్లి కొడుకుల మనస్తత్వాలు చిత్రం, మహాచిత్రం. మనసులో ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం, పైకి మాత్రం ఎడ్డమంటే తెడ్డం. ఎడమొహం పెడమొహంను. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ హాయిగా ఉండొచ్చు కదండీ. ఏమోనే, మా నాన్న పోయినప్పటి నుంచి మా అమ్మ నన్నొక పనికి మాలిన వాడిగా జమేసింది. నేనేం తలపెట్టినా అడ్డు తగిలేది. నానా తిట్లు తిట్టేది. ఆ తిట్లే నాలో పౌరుషాన్ని పెంచాయి. నా పనిలో పట్టుదలని పెంచాయి. ఆ తిట్లే నాకు దీవెనలయ్యాయి. అవునులెండి. ఆవిడ పాతకాలపు మనిషి. ఉన్నదాంతో సరిపెట్టుకోవాలన్న తత్వం ఆవిడది. అవకాశం కల్పించుకుని బాణంలా దూసుకుపోయి టార్గెట్ కొట్టాలనే స్పీడు మీది. సరే, ఇంతకీ గౌరీపతి గారి మనీ ఆర్డర్ సంగతేమిటి తేల్చారు? ఇప్పటికీ మించిపోలేదు. ఆ ఆవుని ఆ ముసలాడి దగ్గర నుంచి లాక్కుని మన గోవర్ధనాచారికి ఇస్తే మంచిది. అలా చేయడానికి ఒప్పుకోరు అత్తయ్య గారు. అలా చేస్తే తల కొట్టేసినట్టవుతుంది ఆవిడకు. కనుక ఆవిడ మీ మాట వినరుగాక వినరు. రాను రాను నువ్వు మరీ మీ అత్తయ్య పార్టీ అయిపోతున్నావు అన్నా. అదేంటత్తయ్య, ఏసీ ఆపేసి అలా కూర్చుండిపోయారు? ఈ మాత్ర వేసుకుని కాసిన్ని పాలు తాగండి. నాకు మాత్ర వద్దు గీత్రా వద్దు, వెళ్ళు. అలా కోపడకండి అత్తయ్య. మీకు బీపీ బాగా పెరిగిపోయిందన్నారు డాక్టర్ గారు. ఏది, నోరు తెరవండి. ఆ, ఇప్పుడు చెప్పండి, మీరెందుకు చిరాకు పడ్డారో? నాకోసారి పేరూరెళ్ళి గౌరిని చూడాలని ఉంది. పేరూరంటే మాటలా? అమలాపురం దాటి వెళ్ళాలి. అసలే మీ ఆరోగ్యం సరిగ్గా లేదు. అయినా ఈ వయసులో అంతంత దూరాలు ప్రయాణం చేయకూడదత్తయ్య. పోనీ ఎవరినైనా పంపించి గౌరిని చూసి రావడానికి పురమాయించమని మీ అబ్బాయి గారికి చెప్తానులేండి. వాడి మొహం! వాడొట్టి మొండి వెధవ. పైగా వాడికి నా మాట మీద గౌరవం లేదు. గౌరి అంటే అసలు పడదు. వాడెవర్నీ పంపించడు. నా మాట వినడు. నేనే ఒకసారి వెళ్ళొస్తాను. ఉండండి, ఎవరో వీధి వెళ్ళి కొట్టినట్లుంది, వెళ్ళి చూసొస్తాను. అత్తయ్య గారు, బెంగ పెట్టుకోకండి. ఇదిగో జోగినాథం గారే స్వయంగా వచ్చారు. ఇలా కూర్చోండి జోగినాథం గారు. అరెరే, అలా కింద కూర్చున్నారేంటి? ఇలా సోఫాలో కూర్చోండి. ఏమయ్యా జోగినాథం, నన్ను లోకువ కట్టి అయిన కాడికి ఏటా 25 బస్తాలు పుచ్చుకుంటున్నావే? వారానికి ఓ 10 పైసలు కార్డు ముక్కు రాయాలన్న ఇంగితం లేకపోయిందే నీకు? అమ్మమ్మ, అంత మాట అనకండి. మొన్ననే పేరూరెళ్ళి అక్కడి పరిస్థితి చూసి హడలిపోయి ఇలా పరిగెట్టుకొచ్చా. ఏమైందయ్యా? గౌరి క్షేమంగా ఉందా లేదా? ఉందండి. ఆ మాట ముందర చెప్పి ఏడవ్వే? ఏం చెప్పమంటారు? ఆ గౌరీపతి శాస్త్రి గారు మొన్ననే కాలం చేశారు. అలాగా? అయ్యో పాపం! అయితేనే ఆయన కొడుకులున్నారుగా గౌరిని చూసుకోడానికి. ఉండకే, ఉన్నారండి. 2 కొడుకులున్నారు. ఉత్తర క్రియలు పూర్తి కాకుండానే శాస్త్రి గారి ఆస్తిని చెరిసగం పంచేసుకున్నారు. అన్ని పంపకాలు సరిగ్గానే జరిగాయి. కానీ ఆ ఆవుని పంచుకోవడంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం కుదరక కొట్టుకు చస్తున్నారు. దాన్నేం చేస్తారో అని భయపడి నాకు కాళ్ళాడక ఇలా హైదరాబాద్ వచ్చి వాలేశాను. ఓరిని మొహం మండ! ఆ గౌరి సంగతి తేలకుండా ఎందుకొచ్చేశావురా ఇక్కడికి?
దాని పోషణకి వాళ్ళల్లో వాళ్ళకి వంతులు కుదరకపోతే నువ్వు మధ్యవర్తిగా నిలబడి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అప్పగించాల్సింది కదా. ఇప్పుడు నా గౌరిని ఏం చేస్తారో ఆ కుర్రపీనుగులు. చూసావుటే, నేనిందాకటి నుంచి అంటున్నానా అర్జెంటుగా పేరూరెళ్ళాలని. గౌరికేటయిందో, ఈ దేభ్యమొహంగాడు ఏది తినగా చెప్పి చావడు. ఇప్పుడు నా గౌరిని ఏం చేస్తారో ఆ కుర్రపీనుగులు. అదేంటత్తయ్యా, ఈ మాత్రానికే కంటతడి పెడుతున్నారు. ఇప్పుడేమైందని? ఏమోనే, గౌరి సంగతేమవుతుందోనని నాకు పిచ్చెక్కిపోతున్నట్టుంది. నేను మాత్రం ఈ రాత్రి బస్సుకే పేరూరు వెళ్ళాలి. తలుచుకుంటే నాకు గుండె దడగా ఉంది. నే వెంటనే వెళ్ళాలి. గొప్ప చిక్కొచ్చి పడిందే. సమయానికి ఈయన కూడా ఊళ్ళో లేరు. మీరు ఈ దిక్కుమాలిన రైల్లోనూ బస్సుల్లోనూ తిరగలేరే. ఉండండి, ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తాను. టాటా ఎస్టేట్ కారు ఒకటి స్పేర్లో ఉండాలి. దాన్ని రెడీ చేసి పంపించమని చెప్తాను. కుదుపు లేకుండా హాయిగా వెళ్ళి రావచ్చు. అమ్మగారు, అమ్మగారు, ఊరొచ్చేసాను లేవండి. కారు పొలిమేరలో ఆగింది. మీరు ఆ చెరువు దగ్గరికెళ్ళి కాస్త పుక్కిలిచ్చి మొహం గట్రా కడుక్కోండి. ఈలోగా నేను నడిచెళ్ళి ఈ ఊరు మునసబు సింహాచలంగాని పిలుచుకొస్తాను. ఆయనే వ్యవహారం ఓ కోలికి తీసుకొస్తారు. అక్కర్లేదు, కారు ఊర్లోకి పోని. నేను ముందు గౌరిని చూడాలి. వద్దమ్మా, రాత్రంతా ఏసీ కారులో కూర్చున్నా మీ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గౌరి గురించే పలవరిస్తూ రాత్రంతా గడిపారు. ఇక్కడంతా డబ్బు మనుషులు. మన కారును చూస్తే లోకుపు కట్టి గొంతెమ్మ కోర్కెలు కోరి డబ్బు గుంజాలని చూస్తారు. అయితే ఆ మునసొప్పుతో పాటే నా గౌరిని కూడా ఇక్కడికి తోలుకురా. దాన్ని నేనోసారి చూడాలి. అలాగేనమ్మా. ఇదిగో డ్రైవరు, అమ్మగారిని ఈ చెరువు దగ్గరకు తీసుకెళ్ళు. కారులో ఫ్లాస్కిలా ఇయ్యి. వేడివేడిగా కొన్ని పాలు పట్టుకొస్తా. పాలు వద్దు, నీ శ్రాద్ధం వద్దు. త్వరగా వెళ్ళి నా గౌరిని నాకు చూపించు. అబ్బా! ఈ కారు ప్రయాణంలో నా నడుం పట్టేసింది. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. ఇదిగో డ్రైవరు, ఆ జోగినాథం వస్తున్నాడేమో చూడు. అదిగో మాటల్లోనే వచ్చాడమ్మా. అదేమిట్రా ఒక్కడివే వచ్చావు? ఆ మునసబేడి? నా గౌరి ఏది? అమ్మగారు, జరగరాందే జరిగిపోయిందండి. గౌరిని. అదేమిట్రా అలా ఏడుస్తున్నావు? నా గౌరికేమన్నా? అమ్మ, ఘోరం జరిగిపోయింది. ఏమిట్రా, ఏం జరిగిందో చెప్పి మరి ఏడు. ఆస్తి పంపకాలు తెగక ఆవుని 2000 కమ్మేసి చెరో 1000 పంచుకున్నారట శాస్త్రి గారి కొడుకులు. హా, దాన్ని ఎవరికమ్మారో చెప్పు. వాళ్ళకి మరో 2000 ఎక్కువిచ్చి తిరిగి కొనేస్తాను. నా గౌరి నాకే కావాలి. చెప్పడానికి నోరు రావటం లేదమ్మా. మన ఆవుని ఏలూరు సులైమాను కంపెనీకి వారం రోజుల క్రితమే అమ్మేశారుట ఆ దొంగ వెధవలు. ఇదిగో డ్రైవరు, అమ్మగారు గౌరిని చూడాలంటున్నారు. కారు వెనక్కి తిప్పు, ఏలూరు వెళదాం. అరెరే, సులేమాన్ కంపెనీ వాళ్ళకైతే వాళ్ళు ఈపాటికే దాన్ని సఫా చేసేసుంటారు. వాళ్ళది తోళ్ల వ్యాపారం. హా గౌరీ, కొంప ముంచావు కదయ్యా డ్రైవరు. చూడు, ఆవిడ ఎలా మూర్ఛపడిపోయిందో. సరే, కాస్త సాయం పట్టు. వెనక సీట్లో పడుకోబెడదాం. ఆ, జాగ్రత్త జాగ్రత్త. అది అద్గలాగా. కానీ ఇప్పుడు ఈవిడకేమైనా జరిగితే అప్రదిష్ట. ఆ దిక్కుమాలిన ఆవు కన్నా ఈవిడ ప్రాణం ముఖ్యం. కారెక్కు, ఏలూరు లేదు, సులైమాను లేడు. తక్షణం హైదరాబాద్ తీసుకెళ్ళిపోదాం ఈవిడ్ని. అత్తయ్య, అత్తయ్య, కళ్ళు తెరవండి అత్తయ్య, మన ఇంటికి వచ్చేశారు. అత్తయ్య, మిమ్మల్నే. హా, నువ్వుటే, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నేను రావటం ఏమిటి? మీరే మన ఇంటికి వచ్చేశారు. దిగండి. చూశావుటే, ఆ రాక్షసులు నా గౌరిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ముదనష్టపు వెధవని నమ్ముకుని మన గౌరిని మనకు కాకుండా చేసుకున్నాం. ఈ జోగినాథమే మన గౌరిని చంపేశాడు. అదేంటత్తయ్య ఏడుస్తున్నారా? చచ్చ, లేవండి. మన గౌరికి ఏమీ అవలేదు. హాయిగా మన ఇంట్లోనే ఉంది. కారు దిగి చూడండి. ఇలా రండి. ఆ, ఇదిగో మన గౌరి. అవునేవ్, ఇది మన గౌరే, మన గౌరే. ఒసేవ్ గౌరీ, నన్నెంత కంగారు పెట్టేశావే. అవును, ఇది కళ మాయా? ఇదంతా మీ అబ్బాయి గారి మాయ. మీరు మనీ ఆర్డర్ కట్టమంటే ఆయన ఏకంగా మనిషినిచ్చి మరీ పంపించారు డబ్బు. జరిగిన విషయం తెలిసాక ఫోన్ల మీద తతంగం అంతా జరిపించి ఆ సులైమాన్ కంపెనీకి 5000 ఇచ్చి గౌరిని విడిపించి లారీలో ఇక్కడికి తెప్పించేశారు. మీరు అలా వెళ్ళగానే ఇలా లారీ దిగింది గౌరి.
ఏడి ఆ త్రాష్టుడు? ఎవరు? అదే నీ మొగుడు. మీ అబ్బాయి గారా? ఫ్యాక్టరీ నుంచి ఇంకా రాలేదు. మరింకా ఆ గోవర్ధనాచారిని పిలిపించకుండా ఏం చేస్తున్నాడు? ఈసారి వాడికే ఇస్తాను గోదానం. అదండి గోదానం కథ కమనీషం. కథను విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరుగా? అలాగే మీ తెలిసిన గ్రూప్స్‌లో ఈ కథను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరు. అందరికీ ధన్యవాదాలు. రేపు మరో మంచి కథతో